డోన్ డిఎస్పి శ్రీనివాసులు గారికి జాతీయ స్థాయిలో ఉత్తమ పోలీస్ పురస్కార అవార్డును భారత ప్రభుత్వం ప్రకటించిన సందర్భాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా 15వ తేదీ స్వతంత్ర దినోత్సవం రోజు ఆయనకు ఉత్తమ పురస్కార అవార్డును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా అందుకోవడం అనేది మంచి తరుణం. అంటే ఆయన సేవలను గుర్తించి భారత ప్రభుత్వము ఆయనకు అవార్డును ప్రకటించి ఆ అవార్డును మన రాష్ట్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అందుకోవడం అనేది డోన్కు మంచి తరుణం. డోన్ నుంచి గతంలో భారత ప్రధాని పివి నరసింహారావు గారు, తర్వాత రాష్ట్రపతి నీలం సంజీవ్ రెడ్డి గారు, తర్వాత ఉమ్మడి జిల్లాల ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, భారతదేశానికి అఖిల భారత రైల్వే యూనియన్ లీడర్గా మరి రాఘవయ్య గారు, తర్వాత పెండకంటి వెంకట సుబ్బయ్య సీడ్ సొసైటీ నేషనల్ ప్రెసిడెంటు ఏరాస్ ప్రతాప్ రెడ్డి గారి తండ్రి అయ్యప్పరెడ్డి గారు భారతదేశ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందుకోవడం అనేది ఎంతో మంచి తరుణం. ఇక్కడ రెండవ కాశీగా పిలువబడే శ్రీశైలం మల్లికార్జున స్వామి భ్రమరాంబ ఉన్న రెండవ కాశీ దక్షిణ ప్రాంతంలో రెండవ కాశీగా పిలువబడిన ఎంతో పేరుగాంచిన నంద్యాల జిల్లా నుండి ఈరోజు శ్రీనివాసులు జాతీయ స్థాయి పురస్కారము అందుకోవడము నంద్యాల చరిత్రలో జాతీయ పురస్కారం అందుకున్న ఏకైక అధికారి డోన్ డిఎస్పి శ్రీనివాసులు గారు అని చెప్పి ఈరోజు సగర్వంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఆయనకు అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా పదోన్నతి కూడా ఇవ్వాలని చెప్పి మేము జిల్లా విజిలెన్స్ కమిటీ మెంబర్గా మేము ఆయన యొక్క దీన్ని డిమాండ్ చేస్తున్నాం. కనుక ఇటువంటి అధికారులకు ప్రోత్సహించడం అనేది మిగతా అధికారులలో కూడా చైతన్యాన్ని కలిగించిన వారు అవుతారు. అదేవిధంగా డోన్ పట్టణ అర్బన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇంతియాజ్ బాషా గారు, తర్వాత రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాకేష్ గారి కృషి ఫలితమే ఈరోజు, అదేవిధంగా డోన్ శరత్ కుమార్ రెడ్డి సబ్ ఇన్స్పెక్టర్ వారి యొక్క కృషి ఫలితంగా ఈరోజు జాతీయ స్థాయి అవార్డు రావడం అనేది మంచి తరుణం. ఆ అధికారులను కూడా జిల్లా ప్రభుత్వ యంత్రాంగము రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజేష్ గారికి, ఇంతియాజ్ బాషా గారికి కూడా రేపు జనవరి 26 ఉత్తమ కమెండేషన్ సర్టిఫికెట్స్ కూడా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా పార్టీలకు అతీతంగా కులమతాలకు అతీతంగా ఫ్రాక్షన్ రూపమాపడంలో రాకేష్ గారు, ఇంతియాజ్ బాషా గారి సేవ కృషి ప్రశంసనీయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన శివప్రసాద్ గారు, పెద్దన్న గారు, రంగస్వామి గారికి మేము మా వినియోగదారుల సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి హాజరైన గోసన్పల్లి రాంబాబు గారికి, తర్వాత కాలువ ఓంనారాయణ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మాకు ఈ కార్యక్రమానికి ఆర్థిక చైతన్యం అందించిన ధర్మారం శరత్ కుమార్ రెడ్డి మరి రాఘవయ్య గారి ప్రేయశిస్సులు ఆయనకు కూడా మేము ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.